నమస్తే, వెల్కమ్ టు PND 24 న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రవి మహల్ నందు నిర్వహించే ఆర్యవేశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుక్కాడపు శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 31న జరిగే ఆర్యవేశ్య సంఘం ఎన్నికల్లో పట్టణ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. పట్టణ ఆర్యవేశ్య సంఘం బలోపేతానికి కృషి చేస్తారని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తన వంతుగా సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. తన మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. తన తండ్రి స్వాతంత్ర సమర యోధుడు కుక్కాడపు జానకి రామయ్య ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఆయన వారసుడిగా అవే సేవా కార్యక్రమాలు చేస్తూనే పేద ఆర్యవేశ్యులకు ఆర్థిక చేయూత అందజేస్తారని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో తాను అభ్యర్థిగా బరిలో ఉండగా కొందరు పెద్దలు తన పదవిని వేరొకరికి ఇవ్వబడడంతో వారి అభ్యర్థులను కాదనకుండా తప్పుకున్నారని, ఈసారి నిర్వహించే ఎన్నికల్లో తనకు తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పిన నాటి పెద్దలు ఆ మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో పట్టణ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న తనను ఆర్యవేశ్యులంతా కలిసి అత్యధిక మెజారిటీ ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్వై రవీందర్, రేపాల యాదగిరి, బొమ్మిడి శ్రీను, దేవరశెట్టి రాజా, మిత్రులు గాని సూర్యాపేట ఆర్యవేశ్యులకు సంస్కారంగా నమస్కారం చేస్తున్నా. స్వీకరించండి నా నమస్కారాన్ని. పెద్దలు కానీ, చిన్నలు కానీ, మిత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, నా ఆత్మీయ బంధువులు కానీ ఈ నమస్కారం చేస్తున్నా. ఫస్ట్ అందరు నా సంస్కారంగా నమస్కారం చేస్తున్నా, స్వీకరించండి. తర్వాత నేను ఆర్యవేశ్య సంఘం సూర్యాపేట పట్టణ అధ్యక్ష ఎన్నికల్లో నిలబడుతున్నా. 31/5/2026 ఆదివారం రోజున ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా రేపు అనగా 29/5/2026 రోజున సాయంత్రం 7 గంటలకు సాయిబాబా గుడి పక్కన ఉన్న రవి కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నా. ఆ ఆత్మీయ సమావేశంలో నేను సంఘంలో ఎందుకు అధ్యక్షుడిగా నిలబడుతున్నా, నేను చేసే కార్యక్రమాలు ఏంటి, నేను చేసే సహాయ సహకారాలు ఏంటి, మంచి వ్యవహారం అన్నీ మన ఆర్యవేశ్యుల్లో ఎవరెవరు వెనుకబడి ఉన్నారు, ఏమేమి చేయాలి, వాళ్ళకి సహాయపూర్వకంగా ఆర్థికంగా కానీ తర్వాత మామూలుగా ఏదైనా అవసరాలకు అందుబాటులో ఉంటూ సహాయం చేయడానికి నా యొక్క స్పీచ్ రేపు ఆత్మీయ సమావేశంలో మీకు విశదీకరించి మొత్తం చెప్తా. దాన్ని మీరు అందరూ స్వీకరించి దాన్ని తప్పులు ఉంటే చెప్పగలరు. రేపు సాయంత్రం 7 గంటలకు ఆత్మీయ సమావేశం రవి మహల్లో రాగలరు. కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో వచ్చి మా సమావేశంలో నా బంధువర్గం కానీ స్నేహితవర్గం గారు కూడా నా గురించి చెప్పడం. మా నాన్నగారి పేరు కుక్కడపు జానకి రామయ్య, సూర్యాపేట, 93 సంవత్సరాలు, స్వాతంత్ర సమరయోధుడు, వ్యాపారస్తుడు, ప్రముఖ వ్యాపారస్తుడు. తర్వాత నా పేరు కుక్కడపు శ్రీనివాసరావు. తర్వాత మీరు సమావేశానికి రాండి, మేము చెప్పే వ్యవహారం వినండి, మంచి చెడులు చెడులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోమని చెప్పండి, నేను స్వీకరిస్తా. నా సహాయ సహకారాలు ఆర్థికంగా ముఖ్యంగా సంఘానికి ఏం అవసరం ఉన్నాయో అనేది స్పీచ్ ఇస్తా, రేపు డిక్లేర్ చేస్తా. తర్వాత నైటు అల్పాహారం విందు ఏర్పాటు చేస్తున్నా బ్రహ్మాండంగా. మీరు వచ్చి సమావేశానికి వచ్చి చాలామంది సూర్యాపేటలో ఉన్న ఆర్యవేశ్యులు, ఓటు ఉన్నవాళ్ళు, ఓటు లేని వాళ్ళు, అందరు ఫ్యామిలీలు తప్పకుండా రావాలి. చాలామంది ఫ్యామిలీస్ వస్తున్నారు, నాకు ఫోన్లు వస్తున్నాయి. మీరు కూడా రండి. అక్కడ సరదాగా చాలామంది ఫ్యామిలీ మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, సరదాగా మాట్లాడుకోవటం, తర్వాత నేను చెప్పే విషయాలు వినటం, స్వీకరించడం అన్నీ చేసినాక బ్రహ్మాండంగా విందు ఏర్పాటు చేస్తున్నా. నైట్ పూట దాన్ని స్వీకరించి మీరు క్షేమంగా లాభంగా మీ ఇంటికి వెళ్ళండి. సో నేను విరమించుకొని రంగయ్య గారికి అధ్యక్షుడు ఇచ్చి పెద్ద గౌరవం ఇచ్చి నేను విరమించుకున్నా. అక్కడ ఉన్న పెద్ద మనుషులంతా నాకు వచ్చేసరికి మీకే ప్రాముఖ్యత ఇస్తాం, మీకు తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం, మీరే ఉందరు యునానిమస్గా అని చెప్పడం వల్ల నేను సంతోషపడి అందరం చప్పట్లు కొట్టాం, వెళ్ళొచ్చినాం. అయిపోయినాక ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎన్నికల్లో భాగంగా నేను కూడా నామినేషన్ వేసిన. 11 మంది వేసిన, 5 విత్డ్రా అయ్యిండు, 6 ఉన్నాం. 6 ఉన్నాక నాకు పోయినసారి మీరు ఇట్లా మాట ఇచ్చారు, 20 మంది దాకా కూర్చున్నారు కమిటీ అని చెప్పి మేము అందరికీ అభ్యర్థన పెట్టిన. నా గోడు వినండి, నా మాట వినండి, ఈసారి నాకు యునానిమస్గా ఇవ్వని చెప్పిన. అలా ఉన్న వాళ్ళు మాట తప్పిను పెద్ద మనుషులు. మరి ఆ పెద్ద మనుషులు తనం ఎందుకో నేను ఇప్పుడు ఏమంటున్నంటే, దానిలో భాగంగా నేను ఒక బాధపడి మాట ఏం లేదు, నేను అప్పుడు విని
నా ఎన్నందుకు ఇట్లా బాధపడుతున్నా. ఇప్పుడు దీనికి ఈసారి నిలబడ్డా. మీరందరూ ఓటర్ మహాశైలందరూ, అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఓటున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నాకు అందరూ మా మీద జాలితో, దయతో, ప్రేమతో, అనురాగంతో నాకు ఎక్కువ అఖండ మెజార్టీ ఇచ్చి ఓట్లేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా.